శివుడు అనే యువకుడు కొత్తగా పట్టణానికి వచ్చాడు. రాత్రిళ్ళు లైట్లు మసకగా వెలిగే ఒక పాత భవనంలో తక్కువ అద్దెకి గది తీసుకున్నాడు. ఆ ఇంటి యజమాని మాత్రం రాత్రిళ్ళు కిటికీ మూసుకో, ఎవరైనా తలుపు తట్టినా తెరవకు అని చెప్పి వెళ్ళిపోయాడు. మొదటి 2 రోజులు సరిగ్గానే గడిచాయి. మూడో రోజు రాత్రి మాత్రం విచిత్రం జరిగింది. గడియారం 12 కొట్టగానే కిటికీ దగ్గర మృదువైన నవ్వు వినిపించింది. హీహీ, చూడకూడదు అని ఒక స్వరం పలికింది. శివుడు టార్చ్ పట్టుకుని కిటికీ వైపు చూశాడు. అక్కడ ఒక అమ్మాయి ఆకారం. తెల్లని పొడవాటి జుట్టు, కాని ముఖం పూర్తిగా దాచుకుంది. ఆమె సిగ్గుగా కిటికీ వెనుక దాక్కుంటోంది. శివుడు భయంతో కాకుండా ఆశ్చర్యంతో అడిగాడు. నువ్వెవరు? ఆ స్వరం చప్పున అంది. నేను ఇక్కడే ఉంటా, కాని ఎవరూ నా ముఖం చూడకూడదు. నాకు సిగ్గేస్తుంది. ఆ రోజు తర్వాత ప్రతి రాత్రి అదే దెయ్యం శివుడి గదికి వచ్చేది. కాని శివుడు దగ్గరకు వెళ్లగానే అది గోడ వెనుక దాక్కునేది. రోజులు గడిచే కొద్దీ భయం తగ్గి ఆసక్తి పెరిగింది. ఒక రోజు శివుడు మెల్లిగా ఆ అమ్మాయి దాచుకున్న ప్రదేశం దగ్గరికి వెళ్లి ఆమె కళ్లలోకి చూశాడు. అక్కడే నిజమైన భయం మొదలైంది. ఆ కళ్లలో నల్లని నీడలు, దహనమైన జుట్టు, చిరునవ్వులో రక్తపు చుక్కలు. అతను వెనక్కి తిప్పుకుంటే తలుపు మూసుకుపోయింది. ఇప్పుడు నువ్వు నా ముఖం చూశావు కదా, ఇక సిగ్గు ఉండదు అని ఆమె చల్లగా చెప్పింది. శివుడు కంగారుగా తలుపు తట్టాడు. కాని తలుపు కదలలేదు. చల్లటి గాలి గదిలో చుట్టుకుంది. ఆ అమ్మాయి కళ్ళు ఇప్పుడు రక్తం రంగులో మెరుస్తున్నాయి. ఎవరు నువ్వు? అంటూ శివుడు అరిచాడు. ఆ దెయ్యం చప్పున నవ్వింది. ఎవరనేది ముఖ్యం కాదు. ఎవరూ నా ముఖం చూడకూడదు అన్న మాట మాత్రం గుర్తుంచుకో. ఆ స్వరం విన్న వెంటనే లైట్ ఆరిపోయింది. చీకటిలో ఒక చల్లటి చేయి శివుడి భుజాన్ని తాకింది. అతను వెనక్కి తిప్పుకుంటే ఎవరూ లేరు. కాని గోడపై ఒక నీడ కనిపించింది. ఆ నీడ మాత్రం కదులుతోంది. గోడపై నుంచి స్వరం వచ్చింది. ఈ ఇల్లు నా సిగ్గుతో నిండిపోయింది. నా ముఖం చూసిన వాళ్లందరికీ దురదృష్టం వస్తుంది. శివుడు భయంతో మొబైల్ లైట్ వేసి గోడను చూశాడు. అక్కడ రక్తంతో రాసిన అక్షరాలు. సుజాత, 1997. అతని గుండె గట్టిగా కొట్టుకుంది. వెంటనే ఆ ఇంటి యజమానిని ఫోన్ చేశాడు. అయ్యా, ఈ సుజాత ఎవరు? ఆ యజమాని గట్టిగా ఊపిరి పీల్చుకుని అన్నాడు. ఆ మాట ఎక్కడ విన్నావు? ఆ పేరు ఈ ఇంట్లో పలకరించకూడదు. సుజాత నా కూతురు. ఇక్కడే చనిపోయింది. ఎవరైనా ఆమెను చూశారంటే ఆత్మ మెలకువ అవుతుంది. శివుడు వణికిపోయాడు. ఫోన్ కట్ అయ్యింది. వెంటనే ఆ అమ్మాయి మళ్లీ ఎదురుగా కనిపించింది. ఇప్పుడేమో ఆమె ముఖం పూర్తిగా బయటపడింది. చెక్కుచెదిరిన చర్మం, రక్తపు దారాలు, కాని కళ్లల్లో సిగ్గు, బాధ. నేను అందంగా లేనందుకే వాళ్లు నన్ను నవ్వుకున్నారు. నన్ను అగౌరవపరిచారు. ఇప్పుడు ఎవరు నా ముఖం చూస్తారో వారినే భయపెడతాను. కాని నువ్వు? ఆమె మాట మధ్యలోనే శివుడు అన్నాడు. నిన్ను నేను నవ్వను. నీవు సిగ్గుపడే అమ్మాయి కాదు. నిన్ను బాధపెట్టిన వాళ్లే తప్పు చేశారు. ఒక క్షణంపాటు గది అంతా నిశ్శబ్దంగా మారింది. ఆమె కళ్లలో కన్నీరు మెరిపింది. ఎవరో నన్ను అర్థం చేసుకున్నావు. కాని నీకు రక్షణ ఉండదేమో అంటూ ఆమె గాలిలో కలిసిపోయింది. ఆ రాత్రి గది మూలలో ఒక ఫోటో పడి ఉంది. అదే సుజాతది. ఆ ఫోటో వెనుక ఒక వాక్యం రాసి ఉంది. నా సిగ్గు నన్ను మంటల్లో ముంచింది. ఉదయం కాస్త వెలుగొచ్చేలోపే శివుడు ఆ ఫోటోను జాగ్రత్తగా జేబులో వేసుకుని ఆ ఇంటి యజమాని చెప్పిన ఊరికి బయలుదేరాడు. ఆ ఊరు పాలవరం. ఒక పాత గ్రామం, పొలాల మధ్యలో చిట్టచివర్లో ఉన్న పాడైపోయిన ఇల్లు. అదే సుజాత పుట్టిన ఇల్లు. అక్కడికి చేరుకున్న శివుడిని పెద్దవాళ్లు వింతగా చూశారు. ఏం పనో బాబూ ఈ ఇల్లు దగ్గరికి వచ్చావు? ఇక్కడ ఎవరూ రాత్రి ఉండరు అని ఒక వృద్ధుడు హెచ్చరించాడు. శివుడు అన్నాడు, సుజాత గురించి తెలుసుకోవాలి.
ఆమె చనిపోయిన తర్వాత ఎవరూ మాట్లాడలేదట. ఆ వృద్ధుడు ఒక్కసారిగా వణికిపోయాడు. ఆమె మంచి మనసున్న అమ్మాయి. కాని గ్రామం వాళ్ళు ఆమెను మానసికంగా పీడించారు. ఎందుకంటే ఆమె ముఖం మీద పుట్టుకతో ఉన్న మచ్చని చెడ్డ శకునమని నమ్మారు. శివుడు ఆ కథ వింటూ షాక్ అయ్యాడు. ఆ వృద్ధుడు కొనసాగించాడు. ఒకరోజు పండుగ రోజు కొందరు ఆమెను అవమానపరిచారు. ఆమె కన్నీళ్లు ఆ రాత్రే ఆత్మగా మారాయి. అప్పటినుంచి ఎవరైనా ఆమె ముఖం చూడాలంటే వారిని భయపెడుతుంది. ఎందుకంటే ఆమె సిగ్గు ఇప్పటికీ బ్రతికే ఉంది. శివుడు ఆ మాటలు విని సాయంత్రానికి ఆ పాత ఇల్లులో రాత్రి గడపాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఆమె సిగ్గును తీర్చాలి అన్నాడు తనలో తానుగా. రాత్రి 10 గంటలు. ఆ ఇల్లు గాలి కొట్టినట్టుగా కదులుతోంది. శివుడు ఫోటోని బయటకు తీసి గోడ మీద పెట్టాడు. సుజాత, నేను నీ సిగ్గు దాచిపెట్టను. నీ నిజం అందరికీ చెబుతాను అని జపించాడు. ఒక్కసారిగా గది అంతా తెల్లని పొగతో నిండిపోయింది. అందులోంచి ఆమె స్వరం వచ్చింది. నువ్వు నిజంగా నన్ను నమ్ముతున్నావా? ఆమె నెమ్మదిగా బయటకు వచ్చింది. ఈసారి ఆమె ముఖం భయంకరంగా లేదు, ఒక సాంత్వనభరితమైన చిరునవ్వు. కాని ఆ క్షణంలో శివుడు వెనుకనుంచి ఎవరో గట్టిగా అరవడం వినిపించింది. సుజాత, ఈ అబ్బాయిని వదిలే. మా కుటుంబాన్ని మళ్లీ శపించొద్దు. అది యజమానుడి స్వరం. అతడే సుజాత తండ్రి. కాని ఆలస్యమైంది. సుజాత ఆ మనిషి వైపు తిరిగి చూసిన వెంటనే గది గాలిలోకి మంటలు లేచాయి. నువ్వు నన్ను నాశనం చేశావు నాన్నా. ఇప్పుడు నా సిగ్గు నీకు అగ్నిగా మారుతుంది. శివుడు అరిచాడు. ఆగు సుజాత. ప్రతీకారం కాదు, విముక్తి కావాలి నీకు. ఆమె ఒక్క క్షణం నిశ్శబ్దమై శివుడి వైపు చూసింది. ఆ తర్వాత మెల్లగా నవ్వింది. నువ్వు సరిగ్గా చెప్పావు. నాకు శాంతి కావాలి అంటూ ఆమె ఆ ఫోటోలో కలిసిపోయింది. మంటలు ఆగిపోయాయి. గదిలో ప్రశాంతత వచ్చింది. శివుడు ఫోటోను ఎత్తి చూస్తే ఇప్పుడు సుజాత ముఖం మీద మచ్చ లేకుండా ఉంది, అందమైన చిరునవ్వుతో. కాని గది తలుపు మూసుకుపోయింది. కిటికీ వద్ద మృదువైన స్వరం వినిపించింది. నా సిగ్గు నీ హృదయంలో ఉంది ఇప్పుడు. శివుడు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. ఆ గదిలో అద్దం మీద అతని ముఖం వెనుక సుజాత నీడ కనిపించింది. ఆ రాత్రి తర్వాత శివుడు ఆ ఇంటి నుండి బయటకు వచ్చాడు. సూర్యుడు ఉదయించాడు, కాని అతని మనసులో మాత్రం చీకటే మిగిలింది. ఫోటోని తన జేబులో పెట్టి నగరానికి తిరిగి వెళ్లాడు. కాని అక్కడి నుండి వింతలు మొదలయ్యాయి. మొదటి రోజు అతను అద్దం ముందు నిలబడితే తన వెనుక సుజాత నీడ కనిపించింది. రెండవ రోజు ఆఫీస్లో లైట్లు ఒక్కసారిగా ఆరిపోతున్నాయి. కంప్యూటర్ స్క్రీన్పై నా సిగ్గు నీతో ఉంది అని రాసి కనిపించింది. మూడవ రోజు రాత్రి నిద్రలో అతని చెవికి దగ్గరగా ఎవరో మెల్లగా చెప్పినట్లు అనిపించింది. శివు, నన్ను మరచిపోవద్దు. అతని శరీరం వణికిపోయింది. సుజాత, నీవు శాంతిలో లేవా అని శివుడు అడిగాడు, కాని జవాబు రాలేదు. తర్వాత రోజు అతను ఒక దేవాలయానికి వెళ్లాడు. పూజారి అతన్ని చూసి అన్నాడు, నీ చుట్టూ చల్లని నీడ ఉంది బాబూ. ఆత్మ ఇంకా నీతోనే ఉంది. నేను ఆమెకు శాంతి కలిగించాలనుకుంటున్నాను అన్నాడు శివుడు. పూజారి గంభీరంగా అన్నాడు, అలా అయితే ఆమె ఉన్న చోటికి మళ్లీ వెళ్ళాలి. ఆమె సిగ్గు ఎక్కడ మొదలైందో అక్కడే ముగుస్తుంది. శివుడు తిరిగి పాలవరం గ్రామానికి బయలుదేరాడు. రాత్రి తిరిగి ఆ ఇంట్లో అడుగుపెట్టగానే గాలి చల్లగా మారింది. గోడల మీద పాత రక్తపు మచ్చలు మళ్లీ కనిపించాయి. ఫోటోని నేల మీద పెట్టి దీపం వెలిగించాడు. సుజాత, నీ బాధను నేనర్థం చేసుకున్నాను. కాని ఇప్పుడు శాంతి పొందు అంటూ శివుడు జపించాడు. ఒక క్షణంలో గది మొత్తం తెల్లని కాంతితో నిండిపోయింది. ఆ కాంతిలో సుజాత నడుస్తూ వచ్చింది. ఇప్పుడు ఆమె భయంకరంగా లేదు, అందంగా ఉంది. నువ్వు నా బాధను విన్నావు. కాని ఇంకా ఒకరు ఉన్నారు నా సిగ్గు వెనుక, అంది ఆమె. శివుడు ఆశ్చర్యంగా అడిగాడు, ఎవరు?
ఆమె మెల్లగా చెప్పింది, నా అక్క. ఆమె నన్ను అగ్నికి ఆహుతి ఇచ్చింది. ఆమె ఇంకా బ్రతికే ఉంది. శివుడు షాక్ అయ్యాడు. ఏమంటే? నీ చనిపోయిన రాత్రి నీ అక్కే కారణమా? సుజాత తలదించుకుంది. ఆమె నన్ను చెడ్డ శకునమని నమ్మించింది. ఇప్పుడు ఆమె మనసులోనే నా సిగ్గు దాచబడి ఉంది. శివుడు వెంటనే అన్నాడు. ఆమె ఎక్కడ ఉంది సుజాత? నేను వెళ్తాను. ఆత్మ చప్పున అంది. నాకు విముక్తి ఇవ్వాలంటే నా అక్క క్షమించాలి. ఆమె పేరు సీతారాణి. ఆమె ఈ ఊర్లోని పాత దేవాలయం దగ్గర ఉంటోంది. అంతే చెప్పి సుజాత మళ్లీ కాంతిలో కలిసిపోయింది. శివుడు వెనక్కి తిరిగి చూశాడు. గోడమీద రక్తంతో ఒక వాక్యం రాసి ఉంది. నా సిగ్గు ఇప్పుడు నీ ధైర్యంపై ఆధారపడి ఉంది. ఆ రాత్రే శివుడు దేవాలయం వైపు బయలుదేరాడు. ఆకాశం నల్లగా ఉంది. చీకట్లో కుక్కలు గర్జిస్తున్నాయి. గ్రామం చివరలో ఉన్న ఆ దేవాలయం పూర్తిగా పాడైపోయి దానిపై పెద్ద బోర్డు ఉంది. ప్రవేశం నిషిద్ధం. అతను లోపలికి అడుగుపెట్టగానే పాత గంట స్వయంగా మోగింది. గాలి గట్టిగా ఊపిరి పీల్చినట్టుగా శబ్దం వచ్చింది. అక్కడ ఒక మూలన ఓ వృద్ధురాలు దీపం వెలిగిస్తున్నది. అదే సీతారాణి. శివుడు జాగ్రత్తగా దగ్గరికి వెళ్లి అన్నాడు. మీరు సీతారాణి గారేనా? ఆమె నెమ్మదిగా తల పైకి లేపింది. కళ్ళు ఎర్రగా కాని చల్లగా మెరిశాయి. అవును బాబూ. ఎవరు నీవు? నేను శివుడు. మీ చెల్లి సుజాత ఆత్మతో మాట్లాడాను అన్నాడు. సీతారాణి ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. ఆ పేరును ఇక్కడ చెప్పకు అని అరచింది. శివుడు ధైర్యంగా అన్నాడు. ఆమె శాంతి కోరుతోంది. కాని మీరు క్షమించకపోతే ఆమె సిగ్గు తీరదు. సీతారాణి కళ్లలో కన్నీరు మెరిపింది. నాకు తెలుసు, నేను పాపం చేశాను. ఆ రోజు గ్రామస్తుల మాటలు నమ్మి ఆమెను దహనం చేయమని నేనే చెప్పాను. కాని ఆ రోజు నుండి ఆమె నీడ నన్ను వెంటాడుతోంది. అప్పటివరకు చల్లగా ఉన్న గాలి ఒక్కసారిగా చుట్టూ తిరుగుతూ భయంకరంగా మారింది. దేవాలయం గోడలపై పొడవాటి నీడలు కదిలాయి. మధ్యలో అగ్ని వెలుగు. దానిలోంచి సుజాత ఆత్మ బయలుదేరింది. అక్క, ఇప్పుడు అయినా నన్ను క్షమిస్తావా? ఆ స్వరం రాగానే సీతారాణి నేలపై పడిపోయింది. ఆమె వణుకుతూ చేతులు జోడించి అంది. సుజాత, క్షమించు. నా అజ్ఞానం నిన్ను నాశనం చేసింది. సుజాత దగ్గరికి వచ్చి ఆమె చేతిపై తాకింది. అందులోంచి తెల్లని కాంతి వెలువడింది. ఆ క్షణంలో దేవాలయం అంతా ప్రకాశమయమైపోయింది. గంట స్వయంగా మోగింది. గాలి ఆగిపోయింది. సుజాత చిరునవ్వు చిందించి శివుడిని చూసింది. నువ్వు నా సిగ్గును ధైర్యంగా మార్చావు. ఇప్పుడు నేను శాంతిలో ఉన్నాను అంటూ ఆమె కాంతిలో కలిసిపోయింది. దీపం ఒక్కసారిగా ఆరిపోయింది. శివుడు సీతారాణిని లేపి చూశాడు. ఆమె గుండె ఆగిపోయింది. కాని ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు. ఆ రోజు తర్వాత శివుడు ఆ గ్రామం వదిలి వెళ్లాడు. కాని ప్రతిరోజూ రాత్రి గడియారం 12 కొట్టగానే అతని గదిలో ఒక తెల్లని చిన్ని కాంతి మెరుస్తుంది. ఆ కాంతి రూపం ఒక మృదువైన స్వరంగా చెవిలో వినిపిస్తుంది. నా సిగ్గు ఇప్పుడు శాంతిగా మారింది. ఆ రాత్రి తర్వాత పాలవరం గ్రామం నిశ్శబ్దంగా మారింది. సుజాత ఆత్మకు శాంతి లభించిందని గ్రామస్తులు నమ్మారు. కాని శివుడు మాత్రం ఇంకా ఆ సంఘటనల నీడలోనే బ్రతికేవాడు. నగరానికి తిరిగి వెళ్లిన అతడు కొత్త ఫ్లాట్కి మారాడు. అక్కడి గోడలపై ఎరుపు మచ్చలు లేవు. గాలి చల్లగా లేదు. కాని ఒక చల్లటి అనుభూతి మాత్రం అతని వెనుకే తిరుగుతూ ఉండేది. ఒకరోజు అతను ఫోటో ఫ్రేమ్లను సెట్ చేస్తున్నాడు. ఒక ఫోటో క్రింద జారిపోయింది. ఆ ఫోటో వెనుక సన్నగా రాసి ఉంది. సుజాత, నీ సిగ్గు ఇప్పుడు ధైర్యంగా ఉంది. అతను నవ్వుకున్నాడు. కాని అదే క్షణంలో కిటికీ గాలి బలంగా ఊదింది. ఫోటో నేలమీద పడ్డది. గాజు పగిలింది. ఆ పగిలిన గాజు ముక్కల్లో సుజాత ముఖం కనిపించింది. అతను నిశ్చేష్టుడయ్యాడు. తరువాతి రోజు ఆఫీస్కి వెళ్లినప్పుడు అతని సహోద్యోగి మాయా నవ్వుతూ అంది. శివు,
నిన్న రాత్రి నీ ఫ్లాట్లో ఎవరైనా అమ్మాయి ఉన్నారా? బట్టలు తెల్లగా, పొడవాటి జుట్టుతో. శివుడు ఆశ్చర్యంతో చూశాడు. ఏమిటి? నువ్వు చూశావా? ఆమె చల్లగా నవ్వి అంది. వెంటనే కిటికీ దగ్గర అదృశ్యమైపోయింది. శివుడు మనసులో ఒక మాట వినిపించుకున్నాడు. నా సిగ్గు ఇప్పుడు నీ ఆత్మలో భాగమైంది. అతని చేతిపై చల్లని స్పర్శ తగిలింది. అతను వెనక్కి తిరిగాడు, ఎవరూ లేరు. కాని అద్దంలో అతని వెనుక సుజాత ముఖం క్షణంపాటు మెరిపింది. అతను నిశ్శబ్దంగా అద్దం వైపు చిరునవ్వు చిందించాడు. నువ్వు ఇప్పుడు భయంకరమైన దెయ్యం కాదు సుజాత. నా స్నేహితురాలు. ఆ తర్వాత అద్దం మీద రక్తంతో ఒక వాక్యం కనిపించింది. ధైర్యంగా ఉన్న సిగ్గు ఎప్పటికీ మాయమవదు. కెమెరా నెమ్మదిగా వెనక్కి జూమ్ అవుతుంది. అద్దం వెనుక సుజాత నీడ ఇంకా నిలబడి ఉంటుంది. అదే చిరునవ్వుతో. సుజాత ఆత్మ శాంతి పొందిందని శివుడు నమ్ముకున్నాడు. కాని రోజు రోజుకు అతని ప్రవర్తన మారుతూ పోయింది. రాత్రిళ్ళు అద్దం ముందు ఎక్కువ సమయం గడపడం, ఎవరోతో మాట్లాడుతున్నట్టుగా నవ్వుకోవడం మొదలయింది. ఒకరోజు అతని ఫ్రెండ్ అజయ్ ఫ్లాట్కి వచ్చాడు. శివు, నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా? అయితే నీ గదిలోని మహిళా నవ్వులు ఎవరివి? అని అడిగాడు. శివుడు నిశ్శబ్దంగా అద్దం వైపు చూపించాడు. ఆమె సుజాత. అజయ్ భయంతో ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు. ఏమిటి, నువ్వు పిచ్చివాడివయ్యావా? ఆమె చనిపోయింది కదా? శివుడు చిరునవ్వు చిందించాడు. ఆమె చనిపోయింది, కానీ నా లోపల బ్రతుకుతోంది. అజయ్ వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. కాని తలుపు మూసుకుపోయింది. గదిలో కాంతి ఆరిపోయింది. ఆ చీకటిలో సుజాత స్వరం వినిపించింది. నిన్ను ఎవరు విడిచిపెడతారు శివు? నేను నీలోనే ఉన్నాను. శివుడు అద్దం వైపు చూశాడు. అద్దంలో తన ముఖం కాదు, సుజాత ముఖమే కనిపిస్తోంది. ఒక్క క్షణంలో అతను వణికిపోయాడు. తరువాత రోజు శివుడు హాస్పిటల్లో మెలకువ వచ్చాడు. డాక్టర్ రిపోర్ట్ చూస్తూ అన్నాడు. మీరు మానసికంగా గట్టి భ్రమలో ఉన్నారు. మీతో ఎవరూ లేరని నమ్మడం లేదు. శివుడు నిశ్శబ్దంగా ఉన్నాడు. కాని డాక్టర్ వెనక్కి తిరిగిన క్షణంలో శివుడి కళ్ళు రక్తంలా ఎర్రగా మారాయి. నువ్వు ఆమెను చూడలేవు. ఆమె సిగ్గు ఇప్పుడు నాలో ఉంది అన్నాడు చప్పున. మానిటర్ ఒక్కసారిగా బీప్ అవుతూ ఆగిపోయింది. డాక్టర్ తిరిగి చూసేలోపే శివుడు మంచం మీద లేడు. వెంటనే గోడ మీద కనిపించింది ఒక వాక్యం. సిగ్గు ఎప్పటికీ చనిపోదు. హాస్పిటల్ నుంచి అదృశ్యమైన తర్వాత శివుడు ఎక్కడికి వెళ్లాడో ఎవరికి తెలియలేదు. కాని కొన్ని రోజుల తర్వాత నగరంలోని ఒక పాత అపార్ట్మెంట్లో వింతలు మొదలయ్యాయి. రాత్రిళ్లు ఎవరో నవ్వుతున్నట్టు, అద్దాలు పగిలిపోతున్నట్టు శబ్దాలు వినిపించేవి. ఒక రాత్రి వాచ్మన్ ఆ గదికి వెళ్లాడు. గది నంబర్ 203. తలుపు స్వయంగా తెరుచుకుంది. లోపల చీకటిలో ఎవరో కూర్చున్నారు. శివుడు. ఆయన కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. ముందు ఉన్న అద్దంలో సుజాత ముఖం కనిపిస్తోంది. ఇది నా ఇల్లు. ఇక్కడ ఎవరూ రాకూడదు అని చప్పున అన్నాడు శివుడు. వాచ్మెన్ భయంతో వెనక్కి పరిగెత్తాడు. తరువాత రోజు ఆ గది తలుపు మూసి ఉంది. లోపల ఎవరూ లేరు. కానీ గోడపై రక్తంతో రాసి ఉంది. సిగ్గు కొత్త శరీరంలో పుడుతుంది. కొన్ని రోజులు గడిచాయి. శివుడి ఫోటో పేపర్లలో వచ్చింది. మిస్టరీగా అదృశ్యమైన యువకుడు. ఆ రాత్రి ఒక కొత్త అద్దం షాప్ ఓపెన్ చేసిన యువతి మాధవి ఆఫ్టర్ వర్క్ స్టోర్ మూసి వెళ్లబోతుండగా అద్దం మీద చల్లని గాలి తాకింది. ఆ అద్దం గ్లాస్పై ఆమె ముఖం కాకుండా వేరొకరి ముఖం కనిపించింది. సుజాతది. ఆ స్వరం చెవిలో వినిపించింది. నా సిగ్గు ఇప్పుడు నీతో ఉంటుంది. మాధవి వెనక్కి తిరిగి చూసింది. ఎవరూ లేరు. కాని ఆ అద్దం మూలలో ఒక మనిషి నీడ కదులుతోంది, శివుడి రూపంలో. తర్వాతి రోజు షాప్ మూసి ఉంది. పోలీసులు లోపలికి వెళ్లి చూసినప్పుడు అద్దం పగిలి ఉంది. నేలమీద 2 పేర్లు రక్తంతో రాసి ఉన్నాయి. శివుడు, సుజాత. సిగ్గు ఎప్పటికీ మాయమవదు.
కెమెరా జూమ్ అవుతుంది. పగిలిన అద్దం మధ్యలో ఒక కొత్త ముఖం ఏర్పడుతోంది. అది మాధవి. కానీ కళ్ళు రక్తంలా ఎర్రగా. మాధవి షాప్ మూసిన రాత్రి నుంచి ఆమె పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు మృదువుగా నవ్వే ఆమెలో ఇప్పుడు వింత నిశ్శబ్దం. ఆమె కళ్ళు ఎర్రగా మారి గాజు అద్దాలను చూస్తూ మాట్లాడేది. ఆమె స్నేహితురాలు రేణు గమనించింది. మాధవి, బాగున్నావా? నిన్న రాత్రి ఏదైనా జరిగింది? మాధవి నెమ్మదిగా తల తిప్పింది. ఆమె స్వరం చల్లగా, వేరొకరిలాగా ఉంది. సుజాత బాగుంది. రేణు దిగ్భ్రాంతితో అడిగింది. సుజాత? ఎవరు ఆమె? మాధవి తేలికగా నవ్వింది. నిన్ను చూసి సిగ్గుపడే అమ్మాయి. ఆ మాటతోనే గదిలోని అన్ని అద్దాలు ఒక్కసారిగా కంపించాయి. గాజు చెల్లాచెదురైపోయింది. రేణు వెనక్కి తిరిగేలోపే అద్దం ముక్కలలో తన ప్రతిబింబం కాదు, శివుడి ముఖం. ఆ రాత్రి రేణు కనిపించలేదు. మరుసటి రోజు మాధవి షాప్లో కొత్త అద్దం కనిపించింది. దానిలో రేణు కళ్ళు నేరుగా చూస్తున్నాయి. కానీ జీవం లేనివి. మాధవిలో ఇప్పుడు 2 ఆత్మలు ఉన్నాయి. ఒకటి సుజాత, సిగ్గుపడే దెయ్యం. ఇంకొకటి శివుడు, ఆమెను నాశనం చేసిన వ్యక్తి. ఇద్దరూ ఒకే శరీరంలో ఉన్నప్పుడు అది మానవ రూపం కాదు, ఒక శాపం. అందుకే రాత్రి 12 గంటలకు ఆ షాప్ పక్కనగా ఎవరైనా వెళ్తే గాజు అద్దాల్లో 2 ముఖాలు కనిపిస్తాయి. ఒకటి ఏడుస్తుంది, మరొకటి నవ్వుతుంది. ఆ ఇద్దరి మధ్యలో మాధవి నిలబడి నిశ్శబ్దంగా చెబుతుంది. సిగ్గు మొదలైంది. మాధవి షాప్ మళ్లీ ఓపెన్ అయింది. బయట బోర్డు మీద కొత్త పేరు. సుజాత్ మిర్రర్స్, ఫీల్ యోర్ ట్రూ రిఫ్లెక్షన్. ఆ రోజు మధ్యాహ్నం ఒక యువకుడు షాప్కి వచ్చాడు. అతని పేరు ఆదిత్య. అతను నిర్లక్ష్యంగా, నవ్వుతూ అడిగాడు. ఇక్కడ అద్దాలు ప్రత్యేకంగా చూపిస్తాయని విన్నాను. నిజమా? మాధవి నిశ్శబ్దంగా తలూపింది. ఆమె కళ్ళు కాసేపు గాజు మీద పడగానే అద్దం చీకటిగా మారింది. ఆదిత్య భయంతో వెనక్కి తగ్గాడు. ఏం జరిగింది అని అడిగాడు. మాధవి మెల్లగా దగ్గరికి వచ్చి అద్దంలో చూపించింది. అక్కడ అతని ముఖం కాకుండా ఒక పెద్ద మనిషి ముఖం. అదే శివుడు. ఆ ముఖం చప్పున అన్నది, నువ్వు నా రక్తం. ఆదిత్య భయంతో కేకవేసి వెనక్కి తగ్గాడు. నువ్వు ఎవరు అని కేక వేశాడు. మాధవి నెమ్మదిగా చిరునవ్వు నవ్వింది. నీ తండ్రి సుజాతను మోసం చేశాడు. ఇప్పుడు నీ ద్వారా అతని శాపం పూర్తవుతుంది. అప్పుడే గాజు తునకలు గాల్లో తేలాయి. అద్దం ముక్కల మధ్య సుజాత ముఖం మెరుస్తూ రక్త కళ్లతో చూస్తుంది. సిగ్గు కాదు ఇది. ప్రతీకారం. ఆదిత్య బయటకు పరుగెత్తాడు, కాని షాప్ తలుపులు మూసుకుపోయాయి. గాజు ముక్కలు అతని చుట్టూ తిరుగుతూ, అతని ప్రతిబింబం పగిలి పగిలి ముక్కలుగా విరిగిపోతోంది. గాజు చీల్చిన శబ్దం మధ్యలో ఒక నిశ్శబ్దం. తరువాత కేవలం ఒక చల్లని స్వరం. ఇప్పుడు అతని రక్తం చల్లారింది. పోలీసులు వచ్చినప్పుడు షాప్ ఖాళీగా ఉంది. కాని అద్దంలో ఒక కొత్త ముఖం కనిపించింది. అది ఆదిత్యది. కళ్ళు రక్తంలా ఎర్రగా సుజాత పక్కన నిలబడి ఉంది. ఆదిత్య అదృశ్యమైన రోజునుంచి ఆ మిర్రర్ షాప్ చుట్టూ భయంకరమైన వాతావరణం నెలకొంది. రాత్రివేళ పక్కన ఉన్నవాళ్లు వినేవారు. గాజు ముక్కల రణగొణాలు. మహిళల ఏడుపు. మధ్యలో ఒక మగస్వరం. నన్ను క్షమించు సుజాత. ఒకరోజు షాప్ యజమాని మాధవి మళ్లీ కనిపించింది. కాని ఆమె కళ్లలో ఎరుపు జ్వాలలు ఉన్నాయి. ఆమె ముఖంలో మాధవి లేదు. సుజాత, శివుడు, ఆదిత్య ముగ్గురి నీడలు కలిసిపోయాయి. గాజు ముందు నిలబడి ఆమె నవ్వింది. ఇప్పుడు ఎవరో లేరు. అందరం ఒక్కటే. గాజులో 3 ముఖాలు కలిసిపోయి ఒక కొత్త రూపం ఏర్పడింది. ఆ రూపం సగం మగ, సగం ఆడ. ఒక కంటిలో రక్తం, మరొక కంటిలో కన్నీరు. ఆ ఆత్మ తన చేతిని గాజు బయటకు చాచి వాస్తవ ప్రపంచాన్ని తాకింది. గాజు ద్రవంలా మారింది. ఆ షాప్కి అటుగా వెళ్తున్న ఒక చిన్న బాలుడు ఆ చలిని గమనించాడు.
అద్దం దగ్గరికి వెళ్లి చూశాడు. అక్కడ తన ప్రతిబింబం కాకుండా వేరొకరు, మాధవి రూపంలో దెయ్యం. ఆ బాలుడు చలిలో వణికిపోయాడు. "నువ్వెవరు అక్కా?" అని అడిగాడు. ఆ దెయ్యం చిరునవ్వు నవ్వింది. "నేను సిగ్గు. నువ్వు చూడదలచిన నీ నిజమైన రూపం" అని గాజు తాకగానే ఆ బాలుడి ప్రతిబింబం మాయమైపోయింది. కేవలం ఖాళీ అద్దం. ఆ తర్వాత ఆ బాలుడు కూడా కనిపించలేదు. పోలీసులు షాప్ తలుపు తెరిచినప్పుడు గోడపై రక్తంతో రాసి ఉంది, "సిగ్గు ఎప్పటికీ చావదు. అది మన ప్రతిబింబంలో ఉంటుంది." అద్దంలో నెమ్మదిగా కొత్త ముఖం ఏర్పడుతుంది. ఆ బాలుడి ముఖం. కళ్లలో ఎరుపు, పెదవులపై చిరునవ్వు. ఆ రాత్రి నగరమంతా విద్యుత్ మిన్ను మిన్నుగా మెరుస్తోంది. వర్షం గాలితో కలిసి గోడలను కొడుతోంది. అందరూ ఇళ్లలోకి పరుగులు తీస్తుంటే ఒక వింత శబ్దం వినిపించింది. "చూడకు. అద్దం వైపు చూడకు." కాని ఆలస్యమైంది. ఒక అమ్మాయి, నిత్య, అద్దం ముందు కూర్చుని జుట్టు దిద్దుకుంటోంది. ఆమె చెవిలో ఏదో చప్పున స్వరం వినిపించింది. "నీ సిగ్గు నాకు నచ్చింది." ఆమె వెనక్కి తిరిగి చూసింది. ఎవరూ లేరు. మళ్లీ అద్దం వైపు చూసినప్పుడు ఆమె ముఖం బదులు మాధవి, సుజాత, శివుడు రూపం కలిసిన మిశ్రమ దెయ్యం కనిపించింది. ఆ దెయ్యం నెమ్మదిగా అద్దం నుంచి బయటకు వచ్చింది. నిత్య కేక వేసేలోపే ఆ ఆత్మ ఆమె శరీరంలోకి జారిపోయింది. ఆమె కళ్ళు ఎర్రగా మెరిశాయి. అదే సమయంలో అద్దం పగిలిపోయింది. తరువాత రోజు ఉదయం టీవీ బ్రేకింగ్ న్యూస్. నగరంలో వరుసగా 5 మంది అదృశ్యం. ప్రతి చోట ఒక పగిలిన అద్దం మాత్రమే మిగిలింది. పోలీసులు విచారణ మొదలుపెట్టారు. కానిస్టేబుల్ రాజు అద్దం ముక్కను చేతిలో పట్టుకుని చూశాడు. ఆ ముక్కలో అతని ప్రతిబింబం కనిపించింది. కాని అది నవ్వుతోంది, అతడు నవ్వడం లేదు. "ఇది ఏమిటి?" అని అనగానే అద్దం ముక్క అతని చేతిలో చల్లబడిపోయింది. తరువాత ఆ ముక్కలోంచి ఒక చిన్న చేతి బయటకు వచ్చింది. రాజు కేక వేసి నేలపై పడిపోయాడు. అందరూ దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఎవరూ లేరు. కేవలం నేలపై గాజు చెల్లాచెదురుగా. మధ్యలో రక్తంతో రాసిన మాటలు. "సిగ్గు నగరంలో విస్తరిస్తోంది." అప్పటినుంచి ప్రతి ఇంట్లో అద్దాలు కప్పేశారు. కాని రాత్రి 12 గంటలకు ఎవరైనా చీకటిలో తమ ప్రతిబింబాన్ని చూశారంటే వాళ్ల వెనక ఎవరో నిలబడి ఉన్నట్టు అనిపిస్తుంది. తర్వాత కేవలం చప్పున మాట. "సిగ్గు నీలో ఉంది." నగరమంతా అద్దాల భయంతో చీకటిగా మారింది. ఇళ్లల్లో అద్దాలు కప్పేశారు, కాని ఎవరో చూసే కళ్ళు మాత్రం ఎక్కడో కనిపిస్తూనే ఉన్నాయి. పోలీసులు ఈ సంఘటనల వెనుక ఏదో అశుభ శక్తి ఉందని అనుమానించారు. ఇన్స్పెక్టర్ రమేష్ ఆ దెయ్యపు షాప్ రికార్డులు తవ్వి చూశాడు. అందులో ఒక పాత చిరునామా ఉంది. శ్రీ నాగేశ్వరి దేవాలయం, పాత పట్టణం. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన గమనించాడు. దేవాలయం కూలిపోయినది. కాని లోపల గోడపై రక్తపు మరకలతో ఒక చిత్రం ఉంది. ఆ చిత్రంలో ఒక యువతి. ఆమె ముఖం సిగ్గుతో తల వంచి ఉంది. కింద రాసి ఉంది, "సుజాత, దేవాలయ సేవకురాలు, 1979." రమేష్ చెయ్యి గోడను తాకగానే గాలి ఒక్కసారిగా చల్లబడింది. గోడ వెనక నుంచి ఒక స్వరం వచ్చింది. "అతను నన్ను సిగ్గు పేరుతో శాపించాడు." గోడ చీలిపోయి ఒక గదికి దారి తెరిచింది. లోపల అద్దాలతో నిండిన గది. మధ్యలో ఒక పురాతన అద్దం, దానిపై శంఖచక్రాల్లా గుర్తులు. రమేష్ దగ్గరికి వెళ్ళాడు. ఆ అద్దంలో ఆయన ప్రతిబింబం కనబడలేదు. దానిలో మాధవి కనిపించింది. ఆమె నెమ్మదిగా మాట్లాడింది. "ఇది సిగ్గు పుట్టిన స్థలం. సుజాతను ఇక్కడే మోసం చేశారు. అక్కడే ఆమె ఆత్మ గాజులో బంధించబడింది." రమేష్ భయంతో అడిగాడు, "దీన్ని ఆపాలంటే ఏం చేయాలి?" మాధవి స్వరం చల్లగా మారింది. "సిగ్గును చూడగలిగినవాడే దాన్ని చంపగలడు. కాని చూడగానే అతడు మానవుడు కాదు." అప్పుడే అద్దం కదిలింది. గాజు రక్తంలా ఎర్రగా మారింది. గదంతా సుజాత కేకతో మార్మోగింది.
నా సిగ్గు ఇప్పుడు దేవాలయాన్ని విడిచి ప్రపంచమంతా విస్తరిస్తుంది. అద్దాలు పగిలి ముక్కలుగా ఎగిరిపోయాయి. ప్రతి ముక్కలో ఒక ముఖం. సుజాత, శివుడు, మాధవి, ఆదిత్య అందరూ ఒకే సమయంలో కేకలు వేస్తున్నారు. రమేష్ అక్కడినుంచి బయటకు పరిగెత్తాడు. కాని అతని కన్నుల్లో ఇప్పుడు ప్రతి అద్దం ప్రతిబింబం కనబడుతుంది. అది అంటే సిగ్గు ఇప్పుడు అతనిలోకి వచ్చింది. రమేష్ దేవాలయం నుంచి బయటకు వచ్చినప్పుడు అతని చేతులు వణికుతున్నాయి. చుట్టూ ఉన్న అద్దాల ముక్కలు గాల్లో తేలుతూ అతని కాళ్లకు తగిలి చల్లని శబ్దాలు చేశాయి. కాని అతని మనసులో ఒక్క మాటే ప్రతిధ్వనిస్తోంది. సిగ్గు చూడగలిగినవాడే దాన్ని చంపగలడు. ఆ రాత్రి ఇంట్లో కూర్చుని అద్దం కప్పేయాలనుకున్నాడు. కాని తన ప్రతిబింబం చూసే కోరికను ఆపలేకపోయాడు. అతను అద్దం ముందుకు వెళ్ళాడు. ఆ ప్రతిబింబంలో అతడు కాదు. మాధవి, సుజాత, శివుడు, ఆదిత్య నలుగురి ముఖాలు కలసి ఒక రూపం అవుతున్నాయి. ఆ రూపం నెమ్మదిగా రమేష్ వైపు చాచింది. ఇప్పుడు నువ్వు మమ్మల్ని విడిపించాలి. రమేష్ కేక వేసి వెనక్కి తగ్గాడు. ఎలా? నీ ప్రాణం ద్వారా. అప్పుడే అద్దం వెనక నుంచి నల్లని పొగ రమేష్ను చుట్టుకుంది. అతని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. ఆ శక్తి అతడిని లోపలికి లాగింది. మరుసటి ఉదయం రమేష్ ఇంట్లో అద్దం పగిలిపోయి ఉంది. గోడపై రక్తంతో రాసి ఉంది. సిగ్గు రక్షకుడు పుట్టాడు. ఇప్పుడిక సిగ్గు ఆత్మ కేవలం ప్రతిబింబం కాదు. అది రమేష్ రూపంలో సంచరిస్తోంది. పోలీస్ యూనిఫారంలో, భయంకరమైన చిరునవ్వుతో. నగరంలో హత్యలు మొదలయ్యాయి. ప్రతి చోటా ఒకే గుర్తు. గాజు ముక్క, రక్తపు చుక్క. మరియు గోడపై 3 మాటలు. నన్ను చూడవద్దు. కెమెరా క్రమంగా రమేష్ కళ్లపై ఫోకస్ అవుతుంది. అతని కంటి గుండ్రం మధ్యలో చిన్న అద్దం ప్రతిబింబం కనిపిస్తుంది. అందులో సుజాత చిరునవ్వు. నగరం చీకటిలో కప్పుకుంది. వీధులు నిశ్శబ్దం. అద్దాలన్నీ పగిలి నేలమట్టం అయ్యాయి. కాని ప్రతి చీకటి మూలలో ఎవరో ఉన్నట్టు అనిపిస్తోంది. రమేష్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. పోలీస్ యూనిఫారం ధరిస్తూనే. అతని కళ్లలో సుజాత ఆత్మ మెరుస్తోంది. ఒకే లక్ష్యం. సిగ్గు శాపం ముగించాలి. అతను తిరిగి ఆ దేవాలయానికి వెళ్ళాడు. వర్షం గాలులతో కలసి గడ్డిగా కురుస్తోంది. దేవాలయం లోపల మధ్యలో పగిలిన అద్దం ఇంకా అక్కడే ఉంది. ఆ అద్దంలో రమేష్ తన ప్రతిబింబం చూశాడు. అందులో మాధవి, సుజాత, శివుడు, ఆదిత్య అందరూ కేకలతో కలిసిపోయారు. నేను మిమ్మల్ని విడిపించడానికి వచ్చాను అని రమేష్ మృదువుగా అన్నాడు. కాని ఆ అద్దం నుంచి స్వరం వచ్చింది. నువ్వు కాదు. నీ సిగ్గు మాత్రమే మమ్మల్ని విడిపిస్తుంది. రమేష్ గన్ తీసి అద్దంపై గురిపెట్టాడు. ఇది ముగియాలి. గాజు పగిలిపోయింది. ప్రతి ముక్క నుంచి తెల్లని పొగ ఎగిసింది. సుజాత స్వరం మార్మోగింది. నా సిగ్గు చనిపోలేదు. కాని నన్ను క్షమించావు, రమేష్. ఆ పొగ రమేష్ చుట్టూ తిరుగుతూ ఆకాశంలోకి ఎగిరిపోయింది. దేవాలయం కాంతితో నిండిపోయింది. గాలి చల్లగా, ప్రశాంతంగా మారింది. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.